అది కూడా ఉందండి. అది అంటే ఇదేం లేదు, మాకేమవుతుందంటే ఇది ఫస్ట్ ఒక్క నియోజకవర్గానికి కానీ సంపూర్ణంగా అప్లై చేయగలిగితే దీన్ని ఆల్ ది ఛాలెంజెస్ మీరు ఉన్నాయి. కొన్నిసార్లు మేబీ మేము కొన్ని ఆలోచించి ఉండకపోవచ్చు, కొన్ని కొత్త ఐడియాస్ రావచ్చు, లేదంటే లోటుపాట్లు ఏంటి. అందుకనే వీ నేమ్డ్ ఇట్ యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్. కానీ దీన్ని వెంటనే స్వచ్ఛ భారత్ లాగా అమలు చేసేస్తున్నాం చెప్పట్లు మేము ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ మేకింగ్ అన్ అటెంప్ట్. సో ఐమ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఐఎమ్ సేయింగ్. మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ అలా కాదు, వాళ్ళు అలా చేయకపోతే ఆశ్చర్యపోవాలి. వాళ్ళు 5 సంవత్సరాలు పాపం ఓడిపోయినందుకు అంత మాత్రం బాధ ఉండదా, భరించాలి తప్ప. సార్ మీరేదో అడుగుతున్నారు. ప్రాబ్లం ఏమవుతుందంటే నేను కన్నబాబు గారు మాట్లాడుతూ ఉంటే స్కేలింగ్ అప్ ఇస్ ది ఇష్యూ అండి. అంటే ఒక చోట చేసేయటం ఈజీ, దాన్ని స్కేల్ అప్ చేయటం ఏవేమి ఛాలెంజెస్ ఉన్నాయి ఇవన్నీ మేము వెళ్ళి దిగితే కానీ మళ్ళీ ఒక అవగాహన. సో దట్స్ లేదు సార్టింగ్ అవుట్ ఆ మోడల్ మేము ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీరు ఆల్రెడీ డిసైడ్ చేశారు ఎటు వెళ్ళిపోతున్నాను, మేము ఇంకా డిసైడ్ చేయలేదు. అంటే ఒకటి ఇప్పుడు మనకి లాట్ టు బి స్పెంట్ ఆన్ అడ్వర్టైజ్మెంట్, అంటే అవగాహన కార్యక్రమం త్రూ పేపర్స్, మాధ్యమాల ద్వారా కావచ్చు, కొంత సోషల్ మీడియా ద్వారా కావచ్చు. ఇదేంటి ఇస్ కాన్స్టెంట్ ఎడ్యుకేషన్ కదండి. ఎడ్యుకేటింగ్ పబ్లిక్ ఇస్ ద టఫెస్ట్ జాబ్. అది మేము ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాతో స్టార్ట్ చేస్తున్నాం. లెట్ us see where it will take to, and we need your cooperation. Thank you very much. నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ, పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు, ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ గత మనందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మన దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాన్ని తీలే. ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ మొదటిసారి కాదు, ఇది ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది కాదు. ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం అంటే, మన దేశం నదులకి, సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం ఇది. నీటి వనరులకి, నీరు కనిపిస్తే దాన్ని గంగాజలం అనుకుంటాం. ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం